బెంగాల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఆయన సోషల్ మీడియాలో ఆడియో మెసేజ్ను షేర్ చేశారు. నిజామాబాద్లో శుక్రవారం జరిగిన దీక్షా దివాస్కు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తనకు చాలా సంతోషంగా అనిపించిందని, తన గౌరవం మరింత పెరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం పలు నిబంధనలలో మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఉన్న జెంట్ చెక్ పవర్ను గతంలో లాగా సర్పంచ్ కార్యదర్శికి ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్న ఎన్నికల్లో పోటీ అనుమతించనున్నట్లు తెలుస్తుంది. నిన్న పాలమూరులో జరిగిన రైతు సదస్సులో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్న రకం వారికి బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసా నిధులను పక్కన పెట్టేసినట్లేని ప్రచారం జరుగుతుంది. సీఎం దీనిపై ప్రకటన చేస్తే క్లారిటీ వచ్చేది, కానీ అలాంటిదేమీ జరగలేదు. దేశవ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో ధర ₹5.90గా ఎన్సీసీ నిర్ణయించింది. దీంతో రిటైల్ మార్కెట్లో ₹6.50 నుంచి 7 వరకు అమ్మే అవకాశం ఉంది. చలికాలంలో గుడ్డు వినియోగం పెరగడం, క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకులు తయారీలో వాడనుండటంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శనివారం ఢిల్లీలో కలిశారు. నియోజకవర్గం నుంచి నిర్మల్కు, నందిపేట నుంచి నవీపేట వరకు 4 లైన్ల రహదారి కోసం విన్నవించారు. అలాగే ఆర్మూర్ నుంచి నందిపేట మీదుగా నిర్మల్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని, ఇతర పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఈ నెల 6న బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమాలకు కౌంటర్గా నిర్వహించనున్న ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు సమాచారం.